మాట్లాడలేదు. ఒకసారి పద చెప్తాం హ్యాపీ క్రిస్మస్. ఇంకొంచెం పెద్దగా ముందున్న వాళ్ళు మాట్లాడలేదు. పద చెప్తాం హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని మహాకృపను బట్టి రాత్రి వేళ ఈ రీతిగా ప్రభువుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ స్థలంలో స్థానికంగా ఇక్కడ ఉండి పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు మన్నయ్యని బట్టి అలాగే మగదిని గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకా నీ స్థలంలో జరిగేటువంటి పరిచర్య దేవుడు అంచెలంచెలుగా విస్తరింపచేయును గాక. ఆమేన్. యోహాను సువార్త, మొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఒక మాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. మొదట ఒకసారి 25వ వచనం చదువుకుందాం, 26వ వచనం చదువుకుందాం, తర్వాత 30వ వచనం చదువుకుందాం, 40వ వచనం చదువుకుందాం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యొద్ద విశ్వాసం ఉంచిరి. సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకుని గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రస్తుతం మనం లోకంలో మనం చూస్తున్నట్లయితే మనం ఏ దినాల్లో ఉన్నామంటే ఎల్లప్పుడూ మార్పు చెందేటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఉదాహరణకి ఒకప్పుడు ఫోన్లు అనేది ఎవరికి తెలియదు, ఫోన్ వాడితే చాలా గొప్పోళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు డబ్బా ఫోన్ కాదు, ఈ స్మార్ట్ ఫోన్ లేని వారు ఎవరైనా ఉన్నారా? హలో చెప్పండి, ఉన్నారా? ఎలాంటి వ్యక్తి అయినా ఖచ్చితంగా అంత మాత్రం కాదు. ఇప్పుడున్నటువంటి ఈ ఫోన్ ఒక నెల రోజులకో లేకపోతే ఒక సంవత్సరానికో మరలా అవి కనబడుతున్నాయా? అదే రకమైనటువంటి కనబడుతున్నాయా? చెప్పండి, కనబడుతున్నాయా? సో ప్రస్తుతం మార్పు చెందేటువంటి లోకంలో మనం ఉన్నాం. ఈ మార్పు చెందే లోకంలో ప్రజలు కూడా దేవుని కొరకు అన్వేషించేటువంటి వారుగా అవుతూ ఉన్నారు. దేవుని కొరకు దేవుడు ఎవరో కనుగొనాలి అనేటువంటి విధానంలో ప్రయాణించే ప్రయాణము వారు ఎక్కడికి ముగింపు జరుగుతుందంటే యేసుని కనుగొనటంలో ముగింపు జరగట్లేదు, కానీ వారి జీవితము మరొకటి కనుగొనటంలో ముగించబడుతూ ఉంది. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలో మనం గ్రహించడానికి ప్రయత్నిస్తే ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం చాలాసార్లు మీ అందరికీ విన్నారు, పరిచయం అనుకుంటున్నాను నేను. ఇక్కడ సమరయ స్త్రీ అనేటువంటి ఆమె కనబడుతూ ఉంది. ఈమె మిట్ట మధ్యాహ్నం వేళ ఆమె నీళ్లు తోడుకోవడానికి వెళ్తా ఉన్నప్పుడు అదే సమయంలో యేసు ప్రభువు కూడా సమరయ దేశానికి వెళ్తాడు. సందర్భంతో మీకు తెలుసు కానీ నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఆమె యేసయ్య నాకు నీళ్ళు ఇమ్మన్నప్పుడు, అయ్యా మీరు యూదులు, మేము సమరయం, మాకు సంబంధం లేదు, మీరు నీళ్ళు అడుగుతానంటే, అయ్యా నేను ఇచ్చే నీళ్లు తాగితే నీవు ఎప్పుడు దాహము కొనవు అనగానే నాకు ఆ నీళ్ళు అన్నాడు. ఇప్పుడు ఆమె జీవితాన్ని ఆలోచన చేస్తే ఆమె మిట్ట మధ్యాహ్నం వేళ ఎందుకు వెళ్తా ఉందామె? తమ యొక్క పాపపు కోరికలను తీర్చుకోవడానికి. యేసయ్య ఆ మాట చెప్పినప్పుడు, అయ్యా నాకేమనగానే యేసయ్య చెప్పాడు, అమ్మా నీ భర్తను తీసుకుని అన్నాడు. వెంటనే యేసయ్య ఆమె జీవితాన్ని చెప్తా వచ్చాడు. నీకు ఇప్పుడు 5 పెనిమిట్లు ఉన్నారు, నీకు భర్త లేడు అని చెప్పగానే ఆమె ఆశ్చర్యపడింది. ఆమె ఆశ్చర్యపడినప్పుడు వెంటనే మనం చూస్తూ ఉన్నాం, ఆమెకు సంభాషణ జరుగుతున్నప్పుడు మేము యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నామయ్యా అనింది. యేసయ్య అన్నాడు, నీతో మాట్లాడుతుంది నేనేనమ్మా అన్నాడు. ఒక మానవుని జీవితము ఆ వ్యక్తి చేసే పనులను బట్టి, ఆ వ్యక్తి చేసే కార్యాలను బట్టి, ఆ వ్యక్తి పరిగెత్తి చేసే విధానాల చేత ఆ వ్యక్తి జీవితం ఎన్నటికీ మారదు. ఈరోజు మనం గమనిస్తున్నట్లయితే మార్పు కొరకు, ఇందాక నేను చెప్పాను కదా ప్రారంభంలో, మార్పు చెందుతున్న లోకంలో ప్రతి మానవుడు కూడా మార్పు చెందాలనే ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ మార్పు చెందుతున్నాడా? చెప్పండి, మార్పు చెందుతున్నాడా? లేదు. ఈరోజు మనం చూస్తున్నాం కదా, బయట ఏదో ఒక బానిసలో బంధించబడుతూ ఉన్నారు. ఆ బానిస నుండి విడుదల పొందాలని ఏదో 40 రోజులు దీక్ష లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నారు. 40 రోజుల వరకే, తర్వాత లేకపోతే అప్పటి వరకే, తర్వాత. సో ఆలోచన చేద్దాం, లోకం మాత్రమే మార్పులో లేదు. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి వ్యక్తి
మార్పు కొరకు పరిగెడుతున్నాడు, కానీ పరిగెడుతూనే ఉన్నాడు. కానీ మార్పు చెందాలని ఉద్దేశిస్తున్నప్పటికీ మార్పు చెందే విధానంలో ఏదో ఒక అనవసరమైన దాన్ని కనుగొని దాని చేత బంధించబడి దాని చేత జయించబడకుండా అయిపోతున్నాడు. కానీ ఇక్కడ ఈ స్త్రీ జీవితంలో అదే చూస్తూ ఉన్నాం. ఆమె పాపపు స్త్రీ. అప్పుడు వరకు ఆమె జీవితంలో ఈమె పనికి మాలింది, చండాలవది, పాపపు స్త్రీ, పనికి మాలింది అని తిట్టినటువంటి విధానం ఉండొచ్చు. కానీ ఆమె జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన తెలుసా, ఒకరోజు ఆమె యేసయ్యను కనుగొనింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని కనుగొనింది ఆమె? చెప్పండి, ఎవరిని కనుగొనింది? యేసయ్యను కనుగొనింది. ఆమె యేసయ్యను కనుగొనుట ద్వారా ఆమె జీవితం మారిపోయింది. మార్పు చెందే ఈ లోకంలో మనము కనుగొనాల్సింది యేసయ్యను. ఏ వ్యక్తి యేసయ్యను కనుగొంటాడో ఆ వ్యక్తి జీవితమే మార్చబడింది. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? యేసయ్య మనలను కనుగొన్నాడు. యేసయ్యను మనము కనుగొన్నాం, ఆయన మనల్ని కనుగొన్నాడు, అందుకే మనం రక్షించబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. మనము పొందే ఆనందము, సంతోషము అనేకులకు మనం పంచాలి. తర్వాత మనం 39లోకి వెళ్ళాం కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె జీవితం మారిందో, మారిన ఆమె కదలకుండా కూర్చోలే. ఆమె ఏం చేసింది? వెళ్ళి నా జీవితం మారింది, యేసయ్య నేను కనుగొన్నాను. మనం ఎదురు చూస్తున్నాం ఇప్పుడు వరకు చెప్పబడిన ప్రవచనాలు, ఇప్పుడు వరకు చెప్పబడిన ప్రతి మాట కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామో, ఎదురు చూసేటువంటి మెస్సయ్యను నేను కనుగొన్నాను, ఆయన నాతో మాట్లాడాడు, నా జీవితం మారింది, మీకు కూడా చూపిస్తాను రండి అని ఆమె చెప్పినప్పుడు వాక్యం చెప్తుంది, ఆమె ఇచ్చిన సాక్ష్యమును బట్టి అనేకులు యేసయ్య దగ్గరకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేకులు యేసయ్య దగ్గరకు వచ్చారు. ఈరోజు నువ్వు చెప్తున్నావు, యేసయ్య దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? నువ్వు సాక్షిగా జీవిస్తున్నావు, మనం జీవిస్తున్నాం అంతే, సాక్షిగా ఉన్నట్లే. మనం సాక్షిగా జీవించడం వేరు. మనం యేసయ్య మనం రక్షించినప్పుడు మనం సాక్షిగా బ్రతకాలి. సాక్షిగా బ్రతకుండా అర్థం ఏంటో తెలుసా? మనము ఎందుకు రక్షించబడ్డామో, ఎందుకు ఏర్పరచబడ్డామో దాని కొరకు ప్రత్యేకించి బ్రతకడమే సాక్షిగా జీవించడం అంటే అర్థం. సో ఇప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? ఆయన దగ్గరకు వస్తే మొదట మానవుని జీవితాన్ని యేసయ్య మారుస్తాడు. రెండోది, ఆయన మార్చే విషయంలో ఏం చేస్తాడు? రక్షణ ఇస్తాడు, అన్నిటినీ మారుస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు ఏ సృష్టి? నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము కొత్తవాయను. మానవుని జీవితం మార్చేది దేని వలన జరగదు. నేను దేనికో దానికి బానిస అవడం వల్ల నా జీవితం మారదు. నేను దేనికో దానికి బానిస అవడం వల్ల నాకు సంతోషం రాదు. నేను దేనికో దానికి బానిస అవడం వలన నా జీవితంలో ఆనందము, నిరీక్షణ, సమాధానం దొరకదు. మరి ఎవరి వలన దొరికిద్ది? యేసయ్య వలన మాత్రమే దొరికిద్ది. ఆమె జీవితంలో అప్పుడు వరకు పనికిమాలినగా పిలువబడిన, కానీ యేసయ్యను కనుగొనిన క్షణమే ఆమె జీవితం మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య వద్దకు వస్తే మన జీవితాన్ని మారుస్తాడు యేసయ్య. రెండోది, యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య ఇచ్చేది ఏంటంటే రక్షణ, విలువైన రక్షణ. అది ఎవడు దొంగలించేది కాదు, ఎవడు నీ నుంచి దోచుకోడు. ఆ రక్షణ ద్వారానే మనం ఏం పొందుతాం? నిత్య జీవాన్ని మనం పొందుతాం. అందుకే వాక్యం చెబుతుంది యోహాను సువార్త 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఈ లోకానికి పంపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ రక్షణ ద్వారా నిత్య జీవం అనేది మనకు దొరికింది. ఆ నిత్య జీవాన్ని మనం పొందినప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు దేవునితో సంతోషించే వారిగా మనం జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. మూడోదిగా, యేసయ్యను మనం తెలుసుకోవడం ద్వారా లేదా యేసయ్య దగ్గర మనం రావడం ద్వారా దొరికే అద్భుతమైన విషయం ఏంటంటే మన జీవితంలో అద్భుతమైన సమాధానాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. అందుకే ఆయన పేరంటే సమాధానకర్త. ప్రైజ్ ది లార్డ్. సో ఆయన ఇచ్చే సమాధానం ఎవడు కూడా. ఈరోజు చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, ₹1,00,00,000 పెట్టి, లక్షలు పెట్టి. ఇల్లుంటే సమాధానం ఉంటుందా? డబ్బులుంటే సమాధానం ఉంటుందా? కట్టుకున్నంత వరకు బాగుంటుంది, అబ్బా నాకు ఇంత పెద్ద ఇల్లు, ఇంద్రభవనం కట్టుకున్నా అనుకుంటున్నాడు, కానీ నెమ్మది. డబ్బులు నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి అనుకున్నాడు, కానీ సమాధానం లేదు. కానీ వాక్యం చెప్తుంది యేసయ్య సమాధానకర్త, ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవడు ఇవ్వలేని మంచి సమాధానం, ఎవడు ఇవ్వలేని గొప్ప సమాధానము యేసయ్య కలుగు చేస్తాడు. సో నాలుగవదిగా, యేసయ్య దగ్గరకు వస్తే ఏం చేస్తాడంటే ఆయన మన భారాన్ని తొలగిస్తాడు. ఏం భారం? మానవుడు పాప భారాన్ని మోస్తున్నాడు, అది కనబడదు, కానీ ఏదో తెలియని ఒక భారం ప్రతి మానవులో ఉన్నది. అందుకే వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 11:29లో, భారము మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని మీకు ఇస్తాను. సో ఆయన విశ్రాంతిని ఇస్తాడు. మనకి ఎప్పుడు విశ్రాంతి ఉండిద్ది? భారంతో ఉన్నప్పుడా? చెప్పండి. ఒక బరువు మెత్తి మీద పెట్టుకొని నేను కూర్చోగలుగుతానా? పడుకోగలుగుతానా? నడవగలుగుతానా? చెప్పండి. నడవలేము కదా.
అది పోయినప్పుడే మంచిగా నెమ్మదిగా పడుకుంటాం, అవునా కాదా? ఈరోజు చాలా మంది హృదయాలు అదే, ఏదో తెలియని భారం, ఏదో తెలియని వేదన. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వస్తే ఏం చేస్తాడు? ఆ వేదన తొలగిస్తాడు, నిత్యమైన నెమ్మది మనకి ఇస్తాడు. హల్లెలూయా. సో ఐదోదిగా యేసయ్య దగ్గరకు వస్తే ఏమి ఇస్తాడంటే ఆయన సంతోషాన్ని ఇస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. సో యేసయ్య రక్షణ ఇచ్చే దేవుడు, యేసయ్య సమాధానం ఇచ్చే దేవుడు. అన్నిటికంటే ఎక్కువగా యేసయ్య మానవుని జీవితాన్ని మార్చి అతనికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించుటకై యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనము పొందిన ఈ రక్షణ అనేకులకు మనం తెలియజేసేవారిగా, ఆ సమరయ స్త్రీ ఎలా సాక్ష్యం ఇచ్చి ఆమె ఇచ్చిన సాక్ష్యముతో కూడిన మాటల ద్వారా అనేకులు యేసయ్య దగ్గరకు వచ్చారు. ఈ అంచె దినాల్లో ఇక్కడ ప్రతి వారు అలాంటి సాక్ష్యం గలవారమై అనేకులు యేసయ్య కొరకు సంపాదించే వారిగా ప్రభు మార్చును గాక. యేసయ్య మన జీవితాన్ని మార్చినట్లు అనేక జీవితాలు మార్చును గాక. యేసయ్య మనకిచ్చిన నెమ్మది ఎలాగ యేసయ్య మనకు నెమ్మదిని ఇచ్చాడు, అనేకులకు నెమ్మది ఇచ్చును గాక, విశ్రాంతిని ఇచ్చును గాక, సంతోషాన్ని కలుగు చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. చెప్పలు కొడదాం అందరం కూడా. మరి చక్కని 5 విషయాలు దైవజనులు మనతో మరి పంచుకున్నారు. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మరి రెండవ వర్తమానంలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన